brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। విదేశీ పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్నారు సీఎం చంద్రబాబు. అధికారిక నివాసం జన్పథ్ కు చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. ఇవాళ ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాను కలవనున్నారు చంద్రబాబు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలకు రావాలని స్వయంగా వారిని ఆహ్వానించనున్నారు. అలాగే ఏపీ నుండి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఎంపికపై కూడా అమిత్ షాతో చంద్రబాబు చర్చిస్తారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు సీఎం చంద్రబాబు. ముందుగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఆ తర్వాత కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ని కలుస్తారు. బరికచెర్ల ప్రాజెక్ట్, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై వారితో చర్చిస్తారు సీఎం చంద్రబాబు. మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరం చేసింది ఏపీ ప్రభుత్వం. అమరావతిలో కిలోమీటర్ పైగా రోడ్ షో ఉంటుందన్నారు మంత్రి నారాయణ. అమరావతి పునఃప్రారంభ సభకు 5 లక్షల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని. విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ సంస్థకు భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు వైసీపీ నేత. ఇలాంటి మంచి నిర్ణయాలు పెట్టుబడులు రావడానికి, ఉద్యోగాలు పెరగడానికి సహాయపడతాయని చెప్పారు. ఒడిశా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి విశాఖలో 60 ఎకరాల కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దురుద్దేశం ఉన్నట్లుగా కేశినేని నాని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వేళ భూపాలపల్లి బీఆర్ఎస్ లో వర్గపోరు ముదురుతోంది. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఇప్పటి నుండే మొదలైంది టికెట్ ఫైట్. రజతోత్సవ సభ జన సమీకరణ కోసం బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు ఇద్దరు నేతలు. భూపాలపల్లిలో ప్రత్యేకంగా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఎమ్మెల్సీ మధుసూదనాచారి. జిల్లా పార్టీ కార్యాలయం ఉండగా మరో ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇవాంటితో సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటన ముగియబోతోంది. హిరోషిమాకు వెళ్లనున్నారు. అక్కడ పీస్ మెమోరియల్ ని సందర్శించి గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు సీఎం రేవంత్. అనంతరం హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్ తో సమావేశం కానున్నారు. మజ్దా మోటార్స్ ఫ్యాక్టరీ సందర్శిస్తారు. అనంతరం హైదరాబాద్ కి తిరుగు పయనం రాబోతున్నారు సీఎం రేవంత్ బృందం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసింది సిట్. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. కేసిరెడ్డి అరెస్టుపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది సిట్. రాత్రంతా కేసిరెడ్డిని ప్రశ్నించారు సిట్ అధికారులు. మొత్తం 4 గంటల పాటు కేసిరెడ్డిని ప్రశ్నించింది సిట్ బృందం. మరి కాసేపట్లో మళ్లీ కేసిరెడ్డిని విచారించనున్నారు సిట్ అధికారులు. లిక్కర్ కేసులో కేసిరెడ్డి నుంచి సమాచారం రాబట్టేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కేసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది సిట్. ఇవాళ కేసిరెడ్డిని జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బల్లం సుధీర్ పేరు తెరపైకొచ్చింది. కేసిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు బల్లం సుధీర్. ఏపీ, తెలంగాణలో ఇసుక దందాల్లో సుధీర్ పాత్ర కీలకమంటున్నారు. కేసిరెడ్డి లిక్కర్ లావాదేవీలన్నీ సుధీర్ ద్వారానే జరిపించారని తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో కేసిరెడ్డి తర్వాత సుధీర్దే ముఖ్య పాత్ర అని సిట్ అనుమానిస్తోంది. కేసిరెడ్డి, సుధీర్ కలిసి అక్రమంగా 100 కోట్లు సంపాదించారనే కోణంలో విచారిస్తోంది సిట్. ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. నటి జత్వాని కేసులో ఆయన్ని అరెస్ట్ చేసింది ఏపీసీఐడీ. ఆంజనేయుల్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసింది ఏపీసీఐడీ. ఆంజనేయుల్ని విజయవాడకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. విశాఖ జిల్లా యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టింది వైసీపీ. దీంతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు కమిషనర్. వైసీపీ నుంచి గెలిచి బీజేపీలో చేరారు చైర్పర్సన్ పిల్లా రమాకుమారి. చైర్పర్సన్ పై అవిశ్వాసం నెగ్గుతామంటోంది వైసీపీ. యలమంచిలి మున్సిపాలిటీలో 25 మంది కౌన్సిలర్లు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడుండగా 22 మంది వైసీపీకి మద్దతుగా ఉన్నారు. రాజమండ్రి ఎంపీ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ నేతలు. ముందుగా వేద పండితుల ఆశీర్వాదాలు అందుకుని రాజమండ్రిలో కార్యకర్తల సమక్షంలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కేక్ కట్ చేశారు. కార్యకర్తల సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అనుకోకుండా తాను రాజకీయాల్లోకి వచ్చినట్లుగా చెప్పారు పురంధేశ్వరి. హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో 27న విచారణకు రావాలంటూ మహేష్ కు నోటీసులు ఇచ్చారు. ప్రమోషన్ కింద 3.4 కోట్లు తీసుకున్నట్లు గుర్తించింది ఈడీ. ఈ నెల 16న సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ ఆఫీసులతో పాటు ఈ సంస్థ అధినేతల ఇళ్లపై ఈడీ దాడులు చేసింది.
కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అనుమతులు లేకపోయినా వందల లారీలలో మట్టి తరలిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. లంచాలకి రుచి మరిగిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రజలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కల్లుగీత కార్మికులు తాటి నీరాను తయారు చేసి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. తాటి నీర సర్వరోగ నివారణి అని, నీరాను శీతలీకరణం చేసి ఉత్పత్తులను పెంచుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారని చెప్పారు. తాటి నీరాతో బెల్లం, అరిసెలు, పూతరేకులు, తినుబండారాలను తయారు చేయొచ్చని తెలిపారు గీత కార్మికులు. నేపాల్లోని ఖాట్మండులో మిస్ అయిన యువతి విశాఖలో దొరికింది. ఈ నెల 11న ఖాట్మండులో యువతి మిస్ అయినట్లుగా కేసు నమోదైంది. నేపాల్ అధికారులు విశాఖ పోలీసులకి సమాచారం ఇవ్వడంతో యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నేపాల్ పోలీసుల సమక్షంలో ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒడిశాకు చెందిన యువకుడితో విశాఖకు వచ్చినట్టుగా గుర్తించారు. హైదరాబాద్ కాచిగూడలో వ్యాపారవేత్త హేమరాజు ఇంట్లో దోపిడీ జరిగింది. వ్యాపారవేత్త దంపతులకి మత్తుమందిచ్చి డబ్బు, నగలు ఎత్తుకెళ్లిపోయారు పని మనుషులు. వ్యాపారవేత్త హేమరాజు ఇంట్లో 2 కిలోల బంగారు ఆభరణాలు, 3 కోట్ల నగదు చోరీ జరిగింది. రాత్రి భోజనంలో వాళ్ళకి మత్తుమంది కలిపి పెట్టారు పని మనుషులు. నేపాలీ పని వాళ్ల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. రైతుల ఆక్వా క్రాప్ హాలిడేపై మాట్లాడారు కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ ఆనంద్. గతేడాది ఏప్రిల్ కంటే ప్రస్తుతం రొయ్యలకిస్తున్న ధర ఎక్కువగానే ఉందన్నారు. ట్రంప్ విధించిన సుంకాలను ఎగుమతిదారులు భరిస్తున్నారని చెప్పారు. రొయ్యల ధరలపై ప్రభుత్వం నియమించిన కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ఆనంద్. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించనున్నారు నిపుణులు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న కాంక్రీట్ అలాగే డ్యాం పనులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. 4 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర జల సంఘంలో మట్టి, రాయి పరిశోధన కేంద్రం నుంచి రాబోతున్నారు రవి అగర్వాల్, లలిత కుమారి సోలంగి, సందీప్ ధనోటేలనే అనే 3 శాస్త్రవేత్తలు. నిర్మాణ పనులను పరిశీలించి ఈ నెల 25న వీళ్ళంతా ఢిల్లీకి వెళ్తారు. ఇవాళ తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి పొన్నం ప్రభాకర్, ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య హాజరయ్యే సభలో ఒకేసారి ఫలితాలను విడుదల చేస్తారు. 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాల్లో అధిక పీడనం ఉంది. దాని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వేస్తున్నాయి. గడిచిన 2 రోజుల నుంచి ఉక్కపోత పెరిగింది. మరో వారం వరకు భారీ భగభగలు తప్పవు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకి వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి జిల్లా పాడేరులో వారం రోజులుగా వింత వాతావరణం నెలకొంది. ఉదయం బాగా మంచు పడుతోంది, మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటోంది, సాయంత్రం కొద్దిపాటి వర్షం పడుతోంది. ఈ వాతావరణం చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని 2 రోజుల కస్టడీకి తీసుకోబోతున్నారు పోలీసులు. రేపు ఎల్లుండి పోలీస్ కస్టడీలో ఉంటారు మాధవ్. 5 రోజుల కస్టడీ కోరారు గుంటూరు నగరంపాలెం పోలీసులు. అయితే 2 రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది గుంటూరు కోర్టు. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు వైసీపీ నేత గోరంట్ల మాధవ్. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. వంశధార ప్రాజెక్టును పరిశీలించనున్నారు. సాయంత్రం కలెక్టరేట్లో జిల్లా ప్రాజెక్టులపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు మంత్రి నిమ్మల. పేదరిక నిర్మూలన కోసం P4ని కోఆర్డినేట్ చేయడానికి ప్రతి నియోజకవర్గంలో 5 సభ్యులను నియమిస్తున్నామని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు. వరదల సమయంలో ఇసుకను ప్రజలకు అందించేలాగా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనకాపల్లి జిల్లా ములకలాపల్లిలో మై హోమ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ ఉత్సవంలో మై హోమ్ ఇండస్ట్రీస్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. ఇండియా పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ జైపూర్లో పర్యటిస్తున్నారు. జైపూర్లోని ప్రఖ్యాత అంబర్ పోర్ట్ ని ఆయన కుటుంబంతో కలిసి సందర్శించారు వాన్స్. మధ్యాహ్నం 3 గంటలకి రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్ చేరుకుంటారు. అమెరికా, భారత్ సంబంధాలతో పాటుగా వ్యాపారం, సాంకేతికత వంటి అంశాలపై ప్రసంగిస్తారు. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఐపీఎల్ పోరులో గుజరాత్ టైటాన్స్ 39 పరుగుల తేడాతో కోల్కతాపై ఘన విజయాన్ని సాధించింది. తొలుత కెప్టెన్ శుభ్మన్ గిల్ ధనాధన్ అర్ధ సెంచరీకి తోడు సాయి సుదర్శన్ సమయోచిత ఇన్నింగ్స్ తో గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 స్కోర్ చేసింది.